హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. యూపీఎస్సి ద్వారా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపు 506 పైగా పోస్టులకు అయితే వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలని మనకి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వివిధ రక్షణ శాఖలలో మనకి సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ లాంటి సంస్థలలో మనకి భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇదే నెలలో ఏప్రిల్ కానీ మే నెలలో కానీ మనకి జాబ్ నోటిఫికేషన్. సో ఇవన్నీ అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అయితే మనకి స్టేట్ లెవెల్లో కంపేర్ చేసినట్టయితే మనకి డిఎస్పీ లెవెల్ కానీ ఏసీపీ లెవెల్ కానీ పోస్ట్కి ఈక్వలెంట్గా ఉంటుంది. సో ఈ జాబ్లో సెలెక్ట్ అయితే తర్వాత ప్రమోషన్ పొందేటువంటి అవకాశం కూడా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వివిధ రక్షణ శాఖల్లో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతాం. ఎవరైతే మనకి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్కి ట్రై చేసి క్వాలిఫై కానటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే నేషనల్ లెవెల్లో సర్వీస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేశానికి సేవ చేసేటువంటి అవకాశం లభించడం ఎంతో అదృష్టం మనం. సో మిగతా జాబ్స్కి కంపేర్ చేసినట్టు ఇవి మనకి రక్షణ శాఖలో పనిచేసేటువంటి అవకాశం అనేది మనకి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇక జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి కండిషన్ గమనించినట్టయితే ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి అప్లికేషన్ ఫీ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏ జాబ్ తీసుకున్నప్పటికీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో అప్లికేషన్ ఫీ చాలా తక్కువగా ఉంటుంది. మరియు ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతాం. సో ఎందుకంటే ఇదివరట్లాగా చాలా అప్లికేషన్స్కి ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతాం. సో ఎస్సీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా చాలా వరకు జాబ్ నోటిఫికేషన్లో మనకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కూడా వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకున్నటువంటి అవకాశం. సో డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ కావచ్చు, శాలరీ డీటెయిల్స్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం. నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అఫీషియల్గా అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి 24th ఏప్రిల్ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకి 24th నుంచి మనకి స్టార్ట్ అయింది, 24th ఏప్రిల్ నుండి. సో అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 14th మే 2024 వరకు సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఫామ్లో ఏమన్నా మిస్టేక్స్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి, అలాగే ఓటీఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ ఫామ్ కూడా ఏమైనా కరెక్షన్స్ అయినట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి మనకు 1 వీక్ అనే టైం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో డేట్స్ గమనించినట్టయితే 15th మే నుండి మనకి 21st మే వరకు ఎనీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ ఓటీఆర్ అనేది ఓన్లీ వన్స్ మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఓన్లీ వన్స్ అన్నారు, బట్ ఫ్యూచర్లో మేబీ ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ కానీ మన చేంజెస్ అయితే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, అదర్ డీటెయిల్స్ ఏమన్నా మోడిఫికేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ప్రజెంట్ అయితే ఓన్లీ వన్స్ అని ఇవ్వడం జరిగింది, బట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఓన్లీ ఒకసారి మాత్రమే మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంది కనుక కంపల్సరీ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఈ పోస్ట్ అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే బేసిక్ పే వచ్చేసి మనకి 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇతర అలవెన్స్లు అన్ని కలుపుకున్నట్టయితే దాదాపు 80,000 పైగానే మనం శాలరీ పొందేటువంటి అవకాశం. సో ఈ పోస్ట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే ఇందాక చెప్పినట్టు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అలాగే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి 14th మే 2024 వరకు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, అంటే పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో
ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వారు కూడా అంటే రిజల్ట్ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, మనకి ఇంటర్వ్యూ టైంలో కంపల్సరీ పాస్ సర్టిఫికేట్ అనేది తీసుకుపోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ ఫ్యూచర్ లో మనకి వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ ఆ పాస్ సర్టిఫికేట్, పాస్ మేమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 1 ఆగస్ట్ 2024 వరకు 20 ఇయర్స్ క్రాస్ అయ్యి 25 మధ్యలో 20 to 25 అంటే ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 20 to 25 మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ గమనించినట్టయితే మనకి కామన్ గా మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఈ డేట్ మన కట్ ఆఫ్ డేట్ అయితే ఏదైతే ఉందో 1 ఆగస్ట్ వరకు 28 ఇయర్స్ క్రాస్ కానటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ గమనించినట్టయితే మనకి అదనంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అయితే 30 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం. సెలెక్షన్ ప్రొసీజర్ గమనించినట్టయితే మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దీనికి సంబంధించినటువంటి మెడికల్ టెస్ట్ కావచ్చు, అలాగే ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క జాబ్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. టెస్ట్ రిటన్ టెస్ట్ మనం గమనించినట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. 250 క్వశ్చన్స్కి 250 మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి డేట్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో 4th ఆగస్ట్ నాడు మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకి టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది ఫస్ట్ పేపర్ 1 కంప్లీట్ చేయడానికి. అలాగే పేపర్ 2లో మనకి 2 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పేపర్ 2లో జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ ఉంటుంది. అలాగే కాంపిటీషన్, ఇంగ్లీష్ కాంపిటీషన్ సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ పార్ట్ ఏ గమనించినట్టయితే 80 మార్క్స్ కి మనం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ సంబంధించినటువంటి టెస్ట్ మనకి 120 మార్క్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ గా పేపర్ 2 గమనించినట్టయితే 200 మార్క్స్ కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 3 అవర్స్ మనకి టైం లిమిట్ ఏమైనా ఇవ్వడం జరిగింది. పేపర్ ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది కనుక 3 అవర్స్ మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది ఎస్ఏ రైటింగ్ కి సంబంధించి. సో రిటర్న్ టెస్ట్ అనేది మనకి కంప్లీట్ గా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ లో కానీ, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇక్కడ ఎస్ఏ కూడా కన్సర్న్ ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ లో మనం రాయాల్సి ఉంటుంది. దాదాపు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లో ఉండేటువంటి అవకాశం. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఇస్తే హిందీలో కానీ లేదంటే రీజనల్ లాంగ్వేజ్ లో రాసుకున్నటువంటి అవకాశం. సో ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ కూడా మనకి క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఇంగ్లీష్ మరియు హిందీలో అవైలబుల్ ఉంటుంది. సో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నోట్ ఏంటంటే మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో రెండు పేపర్ 1, పేపర్ 2 కూడా అదే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ 4th ఆగస్ట్ నాడు మనకి. సో అలాగే ఇంటర్వ్యూ కూడా 150 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. టోటల్ 600 మార్క్స్ కి అయితే మనకి ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే మెరిట్ ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది జరుగుతా ఉంది. ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి మనకి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కూడా సంబంధిత మనకు నోటిఫికేషన్ లో గమనించినట్టయితే వివిధ రక్షణ శాఖకు సంబంధించినటువంటి వివిధ శాఖ అని చెప్పినాం కదా మనం. బిఎస్ఎఫ్ లో 186 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సిఆర్పిఎఫ్ లో 120 వేకెన్సీస్, సిఐఎస్ఎఫ్ లో 100 వేకెన్సీస్, ఐటీబీపీ సంబంధించి 58 వేకెన్సీస్, ఎస్ఎస్బి లో 46, టోటల్ 506 వేకెన్సీని అయితే ఫిల్ చేయడం జరుగుతాం. సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ గమనించినట్టయితే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ లో హైట్ గమనించినట్టయితే మెయిల్ క్యాండిడేట్స్ కి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో వెయిట్ వచ్చేసి 50 kg ఉండాలి. మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి 50 kg ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 46 వెయిట్ ఉండాలి. సో ఇది నాట్ ఎగ్జాక్ట్లీగా ఇంతే ఉండాలని కాదు, మనకి ఇక్కడ చార్ట్ ఇవ్వడం జరిగింది. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మన హైట్ డిపెండింగ్ ఆన్ హైట్, వెయిట్ చార్ట్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ లో, అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనం హైట్, వెయిట్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. సో మినిమం ఇంత ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్ కూడా. సో ఇక్కడ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి.
అన్ఎక్స్పాండెడ్ టైంలో, ఎక్స్పాన్షన్ టైంలో 86 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి విజన్ టెస్ట్ అంటే ఇవన్నీ సెక్యూరిటీ కోర్స్ అనేది కంపల్సరీ అన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ అయితే ఉండాలి కంపల్సరీగా. ఐ చెకప్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా అదర్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేయడం జరుగుతా ఉంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఈవెంట్స్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. 800 మీటర్ రన్ కావచ్చు, అలాగే 100 మీటర్ రన్, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ గమనించినట్టయితే మనకి 800 మీటర్ రేస్ తీసుకున్నట్టయితే 3 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ 100 మీటర్ రన్ గమనించినట్టయితే 16 seconds లో కంప్లీట్ చేయాలి. అలాగే లాంగ్ జంప్ చూసుకున్నట్టయితే మనకి 3.5 meters మనకి ఇవ్వడం జరిగింది. సో 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి. ఇక్కడ షార్ట్ పుట్ కూడా 7.26 kg ఉన్నటువంటి షార్ట్ పుట్ మనం త్రో చేయాల్సి ఉంటుంది. 4.5 meters వరకు ఇక్కడ లెంత్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా మనకి 3 ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ గమనించినట్టయితే ఇక్కడ 800 మీటర్ రేస్ వచ్చేసి మనకి 4 minutes 45 seconds లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే 100 మీటర్ రన్ గమనించినట్టయితే 18 seconds లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి 3 meters వాళ్ళ లాంగ్ జంప్ ఉంది. సో ఇక్కడ షార్ట్ పుట్ అయితే వాళ్ళకి ఫిమేల్ క్యాండిడేట్స్ ఏం ఇవ్వలేదు ఇక్కడ ప్రజెంట్ నోటిఫికేషన్ లో. సో ఇక అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఇందాక చెప్పినట్టు మనం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఓబీసీ కానీ జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ కానీ 200 rupees మనకి ఆన్లైన్లో పే చేయాల్సి ఉంది. సో ఎగ్జామ్ సెంటర్స్ గమనించినట్టయితే టోటల్ మనకి 47 సెంటర్స్ అవైలబుల్ ఉంది నేషనల్ వైడ్గా. సో మన తెలంగాణలో అయితే హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గమనించినట్టయితే తిరుపతి మరియు విశాఖపట్నం అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిపెండింగ్ ఆన్ హైట్ మనకి వెయిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్ గమనించినట్టయితే మనకి సో మీ యొక్క హైట్ ఎంత ఉంటే ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చార్ట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మేల్ క్యాండిడేట్ సంబంధించింది, ఇది ఫిమేల్ క్యాండిడేట్ సంబంధించిన చార్ట్. సో అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి డీటెయిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది మనకి www.upsconline.nic.in. సో ఫస్ట్ మనకి ఓటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ లో ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకి దాని ద్వారా ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. సో యూజింగ్ దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకి ఈ యొక్క అప్లికేషన్ జాబ్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కావచ్చు, అలాగే మన సిగ్నేచర్ కానీ మనకి సాఫ్ట్ కాపీ అయితే ఉంచుకోవాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే మస్ట్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంలో మనకి ఓటీపీ అనేది రీచ్ అవుతూ ఉంటుంది మొబైల్ నెంబర్కి. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉన్నట్టయితే మనకి ఫర్దర్గా నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏమైనా హాల్ టికెట్ సమయంలో కావచ్చు, లేకపోతే డేట్స్ ఏమైనా ఎక్స్టెన్షన్ కానీ ఏమైనా కరెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం. సో అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ అవ్వడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ నోట్ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు, లేదంటే అఫీషియల్ నోటిఫికేషన్ లో కూడా మనకి డీటెయిల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకి సిఏ సంబంధించినటువంటి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో మనం ఎగ్జామ్ సెంటర్ వివరాలు గమనించినట్టయితే మనకి నేషనల్ వైడ్గా 47 ఎగ్జామ్ సెంటర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ముందే మనం అప్లై చేసుకున్నట్టయితే ఈజీగా మనం చూస్ చేసుకున్నటువంటి సెంటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేసినట్టయితే మనకి ఏ సెంటర్ వస్తుందో తెలియదు కనుక ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. సో అప్పుడు ఎగ్జామ్ సెంటర్ వేరే ప్లేస్లో వచ్చినట్టయితే మనకి రాయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కనుక మనం ముందే అప్లై చేసుకున్నట్టయితే మనకు అనుకూలమైన సెంటర్ వచ్చి మన సెంటర్లో రాసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి యూపీఎస్సీ సంబంధించినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ మిత్రులతోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.